ఎందుకు మనము శిక్షించబడాలి అన్న విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా సామెతలు రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. ఎందుకు మనకి శిక్ష, ఎందుకు మనము శిక్షకు పాత్రులము? ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శిక్షించబడినటువంటి వారే ఉన్నారు. కారణం ఏంటంటే అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ నిర్ద్వందంగా చెప్తా ఉన్నప్పుడు, ఎందుకు మనము శిక్షార్హులము, ఎందుకు మనపైన శిక్ష రావాలి అని ఆలోచించగలిగితే జాగ్రత్త గమనించండి. మొట్టమొదటిసారిగా ఆజ్ఞను తిరస్కరించువారు అందువలన శిక్ష నొందుతారు. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవారు లాభము పొందురు. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవారి ఏం పొందుతారంట? లాభం పొందుతారంట. భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఆజ్ఞ విషయమై. ఎవరిది ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటండి? ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని యొక్క మాట, దేవుని మాట. చూడండి, కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్య కొన్నిసార్లు డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు భర్త అడుగుతాడు, అసలు నేనంటే నీకు భయం లేదంటాడు, అసలు నా మాట అంటే నీకు భయం లేదంటాడు. దాని అర్థం ఏంటి తెలుసా? భయం అంటే గజగజ వణుక్కుంటూ డోర్ చోట్ల రాగానే మనిషి దాక్కోవటం, లేదంటే మంచం కింద వెళ్ళి దాక్కోవాలా? కాదు. అమ్మో మా భర్త వచ్చేస్తున్నారు, మా ఆయన వచ్చేస్తున్నాడు అని గజగజ వణుక్కుంటూ ఆయన ముందు గవగా కూర్చోవటం కాదు. భయం అంటే ఏంటి? మాటకు విలువ ఇవ్వటం. కొన్నిసార్లు తల్లి చెప్తూ ఉంటుంది, అసలు వీడు నా మాట ఏంటలేదు, వీడు నేనంటే భయం లేదు వీడికి అంటది. అంటే ఏంటి? మాటకు వాడు విలువ ఇవ్వట్లా, నా మాటను వింటలేదు అని అర్థం అనమాట. అది దేవుని ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట. ఆ మాటను ఎవరైతే వింటారో అది మనకు లాభమేనంట. దేవుని యొక్క ఆజ్ఞను వినువాడికి అది లాభాన్ని సమకూరుస్తుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఎవరికి శిక్ష అంటే లేఖనము సెలవిస్తూ ఉంది, ఆజ్ఞను తిరస్కరించే వారికి ఏమైందంట? అతను శిక్షార్హులు. ఇప్పుడు చెప్పండి, శిక్ష ఎందుకు అంటే ఆజ్ఞను తిరస్కరించే వారికి శిక్ష విధించబడిద్ది. వారి మీద శిక్ష ఉంటుంది. నువ్వు మన్నులో నుండి తీయబడ్డావు కాబట్టి మళ్ళీ నువ్వు ఎక్కడ కలుస్తావు? మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావని ఆదాముతో చెప్పాడు దేవుడు. ప్రపంచాన్ని కలగజేసినటువంటి దేవుడు, సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఏదైనా తోటను కలగజేశాడు. ఏదైనా తోటలో మానవుడు కావలసిన సమస్తమును సమకూర్చి ఎలా ఉందంటే తెలుసా? ఏదైనంటే సంతోషం, ఏదైనంటే రమ్యమైనది. కాబట్టి సంతోషంగా ఉండరా అని చెప్పేసి మనిషిని అందులో పెట్టి నిర్మించి సృష్టికర్త అనే దేవుడు చక్క చల్లపొట్టాలు వచ్చి ఆదాముతో మాట్లాడుకుంటా, ముచ్చటించుకుంటా, ఏంటి ఆదాం, ఏంటి ఇవాళ అని చెప్పేసి చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు. దేవుడు మనిషితో స్నేహం చేయాలని అనుకున్నాడండి. మనిషిని సృష్టించినప్పుడు మనమే పోగొట్టుకున్నాం. దేవుడితో మనం సన్నిహితంగా ఉండాల్సింది పోయి శత్రుత్వాన్ని తెచ్చేసుకున్నాం. ఆ విధంగా ఆదాము చేసినటువంటి అతిక్రమం ఏదైతే ఉందో, చాలామంది అంటూ ఉంటారు, బహుశా మీకు కూడా అలాంటి ప్రశ్న ఉండొచ్చేమో, ఏమండి దేవుడు ప్రేమించినప్పుడు ఆదాంని ఆ పండు ఎందుకు పెట్టాడు? అక్కడ ఆ తినవద్దన్నటువంటి పండు ఎందుకు పెట్టాలి ఏదో తోటలో? ఆ పెట్టకోకుండా ఉన్నట్లయితే తినవోడు కాదు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. ఉందా అలాంటి ప్రశ్నలు? చాలామందికి ఉంటుంది. ఆ చెట్టు గనక పెట్టకపోతే, ఆ ఆజ్ఞ అనేది అక్కడ రాకపోతే ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడ్డా లేదని దేవునికి ఎలా తెలిసిద్ది? అవునా కదా. స్కూల్లో పిల్లలు, ఈరోజు చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, టీచర్స్ ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు అరే ఇదేంటి చెప్పరా అన్నప్పుడు వాడు ఎదురు ప్రశ్నించేసి, ఏం టీచర్ నీకు తెలీదా అంటే, టీచర్కి తెలీదా? తెలుసు. అరే నాకు తెలుసురా, నీకు తెలిసే లేదు, నువ్వేం సమాధానం చెప్తున్నావని నేను వినాలి కదా, అందుకనే అడుగుతున్నానని చెప్పిద్ది. టీచర్ సమాధానము స్టూడెంట్ ఏ విధంగా చెప్పాలో దాన్ని ఆశించింది, చెప్పేటువంటి ప్రశ్న కరెక్టా కాదని. అదేవిధంగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనందరం కూడా, విశ్వాసాలుగా పిలబడుతున్నటువంటి మనందరం కూడా దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నామా? దేవుని ఆజ్ఞను వింటున్నామా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా అన్న విషయం ఎప్పుడు తెలిసిద్దంటే,
శోధనను శ్రమలను మన జీవితాల్లోకి వచ్చినప్పుడే. అందుకని కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లోకి శోధనల్ని ఆపాదిస్తాడు. ఆ శోధనలోనే నీవు నిలబడాలా. నువ్వు నిలబడతావో లేదోనని దేవుడు చూస్తాడు. ఆయన ఆజ్ఞకు లోబడతావా లేదని చూస్తాడు. అందుకని ఆయన పరీక్ష అనేది మన జీవితాల్లోకి తీసుకొస్తాడు. ఆ పరీక్షల్లో మనం అందరూ కూడా నిలబడాలా. అన్నీ బాగుంటే, అన్ని పరిస్థితులు బాగుంటే నువ్వు నిలబడ్డావు లేదని ఎలా తెలిసిద్ది? నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు లేదని ఎలా తెలిసిద్ది? దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడ్డావు లేదని ఎలా తెలిసిద్ది? తెలీదు. వాడు అన్నాడంట, ఇగో అసలు మన దేశంలోనే ఆ మద్య దుకాణం లేకపోతే అసలు నేను తాగేవాడినే కాదుగా. అరే ఎందుకురా అలా తాగుతున్నావు, ఎందుకురా అలా తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అంటే వాడు చెప్పిన సమాధానం ఏంటి? అసలు మన భారతదేశంలోనే, మన ఇండియాలోనే మద్య దుకాణం లేకపోతే అసలు మనం తాగంగా, నేను తాగనుగా అన్నాడట. నువ్వు తాగేదేంటి? లేకపోతే ఇక తాగటానికి కూడా అక్కడ లేనప్పుడు నువ్వు ఎక్కడ తెచ్చుకుని తాగుతావు? తాగవు, అంతే కదా. లేనప్పుడు ఎక్కడి నుండి తెచ్చుకుంటావు? తాకోకుండా ఉంటావు, అంతే, కాముగా ఉంటావు. ఉన్నప్పుడే దాంట్లో నిలబడ్డావో లేదో అన్నది తెలిసింది. ఆ మద్యం దుకాణాలు మద్యం అమ్ముతూ ఉన్నప్పుడే నువ్వు వాటి వైపు వెళ్ళకూడదు, వాటిని ముట్టకూడదు. ఉన్నప్పుడే నువ్వు నిజంగా వాటిని హేట్ చేసావు, వాటిని నిషేధించావు అన్న విషయాన్ని అవన్నీ ఉన్నప్పుడే తెలుసుకోవాలి. లేనప్పుడు ఎవడు కూడా దాన్ని పట్టుకోలేడు. లేనప్పుడు అది సాధ్యం కాదు, అవునా కాదా? లేనప్పుడు ఏం చేయలేము. అది అదేవిధంగా దేవుని ఆజ్ఞ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆజ్ఞకు నువ్వు లోబడాలి. లోబడుతున్నావా లేదా? ఆజ్ఞను తిరస్కరించే వ్యక్తిగా ఉన్నావా, ఆజ్ఞకు లోబడే వ్యక్తిగా ఉన్నావా అని దేవునికి తెలియాలంటే దేవుడు నీ ముందు ఒక పరీక్షను పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఇక్కడ ఆదాము ఆ పరీక్షలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. దేవుని ఆజ్ఞను తిరస్కరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, తిరస్కరించాడు. అందుకని శిక్షకును తెచ్చుకున్నాడు, శిక్షకు పాత్రుడయ్యాడు. దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చింది. ఆజ్ఞను తిరస్కరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేదంటే ఆజ్ఞకు లోబడి ఎన్ని కష్టములు వచ్చినా దేవునిలో నిలబడే తత్వం నీలో ఉండి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందల్లో ప్రభువుని అనుసరించేటువంటి విషయంలో ఏమి వచ్చినప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు ముందు నిలబడినప్పటికీ కూడా ఆజ్ఞ నుంచి నువ్వు పక్కకి జరగకుండా దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు పరీక్షించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు లాభమే. దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు లాభమే ఉందని బైబిల్ చెప్తా ఉంది. తిరస్కరించే వారికే శిక్ష అనేది విధించబడింది. ఈ రోజున దొంగతనము చేయొద్దని చెప్పేసి, లేదంటే దొంగతనం చేస్తే పలానా శిక్ష, పలానా చట్టం అనేది ఎక్కడి నుండి వచ్చింది? నరహత్య చేస్తే నీకు పలానా శిక్ష పడిద్ది అని ఎక్కడి నుండి వచ్చింది? వ్యభిచారము చేయిస్తే, వ్యభిచారంలో పట్టబడితే దాని నిమిత్తమై కోర్టుకు వెళితే కేసు పెడితే కోర్టులో నీకు ఇచ్చే శిక్ష, ఇవన్నీ కూడా శిక్షలు ఎక్కడి నుండి వచ్చాయి? మన భారతదేశంలో ఉన్నాయా, ఇంకెక్కడైనా ఉన్నాయా? ప్రపంచ దేశాలు అన్నింటిలో ఉన్నాయండి, లేదంటే మన భారతదేశంలోనే ఉన్నాయా? అన్ని చోట్ల ఉన్నాయి. దొంగతనం చేస్తే భారతదేశంలో ఇచ్చేటువంటి శిక్షే నువ్వు అమెరికాలో వెళ్ళినప్పటికీ కూడా అదే శిక్ష. లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ కెనడానో, ఆస్ట్రేలియానో, ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దొంగతనం చేస్తే అది చట్టరీత్యా నేరం. మోసం చేస్తే నేరం, అబద్ధం ఆడితే నేరం. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినాయి ప్రియులారా. బైబిల్ గ్రంథము ఆది కాండము నుండి 5 గ్రంథాలని తోరా అని పిలుస్తారు. ఆది కాండము నుంచి ద్వితీయోపదేశం కాండం వరకు 5 గ్రంథాలు ఉంటాయి. ఈ 5 గ్రంథాలని తోరా అంటారు, ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ఈ ధర్మశాస్త్రంలో దేవుని యొక్క లా అని పిలుస్తారు, దేవుని యొక్క చట్టం. అది ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, తన పొరుగు వారి పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించాలో ప్రతిదీ కూడా ఆయన ఈ ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు. దేవుని యొక్క శాసనం ఇది, ఆయన చట్టం ఇది. ఎవరు ఉల్లంఘించినప్పటికీ కూడా వాళ్ళ శిక్షకి పాత్రులు. తెలుసా? చాలా కఠినంగా ఉంటాయి అవన్నీ కూడా.
కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఒక ఆయన అంటాడు, బైబిల్ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని మనకి చట్టం అనేది